అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆంధ్ర మొత్తాన్ని దోచుకున్నారని చెప్పేసి ఆళ్లగడ్డ శాసనసభ్యులైనటువంటి భూమా అఖిలప్రియ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క స్కామ్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క స్కామ్లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు, అసలు ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. ఆడుదాం ఆంధ్ర గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా గారు. అయితే వీళ్ళందరూ కూడా భాగస్వామ్యంగా నాణ్యత పరం లేనటువంటి కిట్లు పంపిణీ కావచ్చు, ప్రమోషన్లు అనేక రూపాయల పేరుతో 100 కోట్ల రూపాయలు అవకతవకలు జరిగాయని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారులు రాగానే అనేక సార్లు బహిర్గతంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు క్రీడా శాఖ మంత్రి ఎవరైతే రాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా. అయితే అందులో భాగంగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరొకసారి ఈ అంశం తెర మీదకి రావడం జరిగింది. భూమా అఖిలప్రియ గారు మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో వీళ్ళు ఆంధ్రప్రదేశ్తో ఆడుకున్నారు, పూర్తిగా అసలుకి ఆటల పట్ల అవగాహన లేని వాళ్ళు కూడా ఈ యొక్క దాంట్లో పాలు పంచుకొని డబ్బులు దోచుకుని చెప్పేసి అంటున్నారు. మొత్తంగా ఈ అంశం గురించి మీరే ఉంటారు. అంటే గతంలో మనం విన్నదే, అంటే రోజా ఏ రకంగా ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ని తన సొంత ఇమేజ్ కోసం వాడుకోవటం కానివ్వండి, ఇవన్నీ విన్నదే. సరే, కాకపోతే అది ఏ రకంగా చేశారనేది ఇప్పుడు క్లియర్ కట్గా అన్ని రకాలుగా లెక్కలతో గణాంకాలతో తెలుస్తోంది. అంటే ఏంటంటే 120 కోట్లు, అంటే ఆడుదాం ఆంధ్రాకి ఒక ఫుట్బాల్కి విడిగా పెట్టిన ఖర్చా, వాలీబాల్కి పెట్టిన ఖర్చా, అదే అంటున్నారు. ఏ గేమ్ అనేది కూడా వాళ్ళకే తెలియట్లేదు, ఏ గేమ్కు పెట్టి వాడారో కూడా తెలియట్లేదు. 120 కోట్లు పెట్టమేంటి, దానికి పబ్లిసిటీకి 35 కోట్లు ఖర్చు పెట్టారంట. కేవలం పబ్లిసిటీ కోసం 35 కోట్లు అంట. అంటే 35 కోట్లు పబ్లిసిటీకి ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉందా? అంటే వీళ్ళు అన్నారు కదా, మనకు రాజధాని అంత అవసరమా, వైజాగ్కి వెళ్ళిపోతే పోద్ది అని అన్నారు. సో వీళ్ళు దీనికైతే ఆ రకంగా చెప్తారు. అంటే ఒక్క ఫుట్బాల్ గేమ్కి ఆడుకోవటానికి 35 కోట్ల పబ్లిసిటీ కోసం పెట్టారంటే ఇంత అవసరమా? అంటే పబ్లిసిటీ అంటే ఏం చేసి ఉంటారు అంటారు? ఏముంది, సాక్షి మీడియాకి యాడ్లు ఇచ్చుకొని ఉంటారు, బోర్డులు పెట్టుకొని ఉంటారు. సాక్షి ప్రింట్ మీడియాకిను సాక్షి టెలివిజన్కి యాడ్స్కి ఇచ్చేసుకొని ఉంటారు. బయట ఎక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు ఇవ్వాలి? మేము బయట ఎందుకు ఇస్తాం? మేము వేస్తే మా పాకెట్లోకి వెళ్ళాలి. వెళ్ళటానికి ఒక్కొక్క రకమైన దారిని ఎంచుకుంటున్నారు. అంటే ముందే ప్రీ ప్లాన్గా చేసుకుని ఆ మార్గం ద్వారా చేసుకుంటారు. అంతే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఒక సాక్షి మీడియాకి యాడ్లు వెళ్ళాలి. సో దానికోసం 35 కోట్లు ఒక ఆడుదాం ఆంధ్రాలోనే వాళ్ళు ఖర్చు పెట్టడం కానివ్వండి. సరే, దానిలో ఒక ఆర్టిస్ట్ లాంటి వాళ్ళని తెప్పించడానికి 400 మందిని లండన్ నుంచి తెప్పించడం, 400 మందిని లండన్ నుంచి తెప్పించుకోవటం. అంటే అక్కడ కూడా నాకు తెలిసి మేబీ వాళ్ళకి లండన్లో ఉన్న పరిచయాలకి దానికి అక్కడ ఒక కాంటాక్ట్ ఇచ్చి ఉంటారు. సో దానిలో వీళ్ళకి ఎంతో అంత కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ కోసం అక్కడ కాంటాక్ట్ ఇవ్వటం. అయినా ఎందుకు ఇండియాలో ఇంత జనాభా పెట్టుకొని ఇక్కడ వాళ్ళని వాడుకోకుండా అక్కడ నుంచి ఇక్కడ తీసుకురొచ్చి చేయాల్సినంత అవసరం ఉందా? లోకల్ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం, లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వాళ్ళని తెచ్చుకోవటం ఎంతవరకు ఇది? సరే, ఇంకా ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే పోలీస్ సెక్యూరిటీ సరిపోతుంది. సో ప్రైవేట్ సెక్యూరిటీ ఎప్పుడు పెట్టుకోరు. ఇక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా అంట. సో ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి దేనికైనా పోలీసు ఉంటారు, కానీ ప్రైవేట్ సెక్యూరిటీని మళ్ళీ వేరే ఏంటి? అంటే ఇక్కడ చూస్తే ఏ రకంగా దోచచ్చు. ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీకి కొంచెం బిల్లు, యాడ్స్కి ఒక బిల్లు, లండన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక బిల్లు, అంటే మొత్తం దానిలో కూడా వీళ్ళ కమిషన్లకి వీళ్ళ కక్కుర్తు పడటానికి ఈ రకంగా ఖర్చు పెడుతున్నారు. అంటే ఒక విషయం మనకి ఇక్కడ అనిపిస్తుంది, రోజా గారు దేనిలో కూడా ఆవిడ కాంప్రమైజ్ అనేది ఉండదు దోచడంలో. దీనిలో తీస్తున్నాం దానిలో తీస్తున్నాం అనేటివి లెక్క ఏమి ఉండదు అనమాట. దేనిలో అయినా వాడతారు, దేనిలో అయినా ఖర్చు పెడతారు, దేనిలో అయినా తీసేసుకుంటారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ నియోజకవర్గాన్ని కూడా, నియోజకవర్గమే కావచ్చు, తిరుపతి సరౌండింగ్స్ అయినా కూడా కావచ్చు, మొత్తం జిల్లాలో కూడా ఆవిడ దాచుకోవటం చేసిందే. లేకుంటే ఇప్పుడు సినిమాలు చేశారు, ఒక ఆర్టిస్ట్గా తను మంచి హీరోయిన్గానే ఉన్నారు అనుకుందాం, కానీ తను సినిమాలు చేసి పోగొట్టుకుంది కూడా ఎక్కువే. సో వాళ్ళ హస్బెండ్కైనా కూడా, అంటే గతంలో ఆయన మంచి డైరెక్టర్ అవ్వచ్చు, ఆయన చేసిన సినిమాల మూలాన వరకు పోగొట్టుకొని ఉన్నారు.
సరే ఇన్ని వాళ్ళ వాళ్ళ లగ్జరీ ఇది కానివ్వండి, ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్పిరేషన్ ఏమో తెలియదు కానీ ఆవిడ కూడా ప్యాలెస్లు ఇల్లులు కట్టుకోవటం రాష్ట్రానికి. ఇప్పుడు నగిరిలో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు ఉంటుంది, హైదరాబాద్లో ఇల్లు, చెన్నైలో ఇల్లు, ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇండ్లు అనేది ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్. అక్కడ వాళ్ళ నాయకుడే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చూసి వీళ్ళందరూ కూడా అదే అలవాటు పడిపోయారు. అంటే ఇప్పుడు రోజా గారు అసలు అవకతవకలు ఏమీ జరగలేదు, అప్పటికే దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం విచారణ కూడా ఆదేశించినట్లు మరి వార్తలు అయితే వస్తున్నాయి. అంటే గతంలో ఒక సిట్ వేసి ఈ మొత్తం ఆడుదా ఆంధ్రాకి సంబంధించిన ఎంతవరకు స్కామ్ జరిగిందో దాన్ని కూడా పూర్తిగా విచారించాలని చెప్పేసి ఒక కమిటీని కూడా నియమించినట్లు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరి భవిష్యత్తులో రోజా గారి పరిస్థితి ఏంటంటారు? అప్పటి శాప్ చైర్గా పనిచేసినటువంటి సిద్ధార్థ రెడ్డి గారి విషయం దీని గురించి ఏమంటారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో ఈక్వల్గా పవన్ కళ్యాణ్ గారిని పోల్చారు, మీకు గుర్తుందో లేదో కానీ. అంటే ఒక ఊరికి చివరేమో పవన్ కళ్యాణ్ గారు, మరొక ఊరికి చివర బైరెడ్డి గారిని నుంచోబెట్టి బైరెడ్డికే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అని చెప్పి మాట్లాడారు. ఆ బైరెడ్డిను రోజా గారు ఇద్దరు కలిసి అంతా ఏంటంటే బ్రాండెడ్ ఇవి కాదు, నాసిరకమైన కిట్లు పంచడం. సో అది కూడా ఏంటంటే ఫేక్ ఆధార్ కార్డులు పెట్టేసి ఈ పర్సన్స్కి ఇచ్చామని చెప్పి వీళ్ళు లిస్ట్లో పేర్లు ఎక్కిచ్చేసేయటమే. ఇచ్చింది తక్కువ, లబ్ధిదారుకు కూడా ఇది నేరుగా చేరింది లేదంటారు. అంటే నిజమైన క్రీడాకారులకు ఇప్పటి వరకు ఎక్కడా చేరలేదు. సరే వాళ్ళు ఏ క్రీడాకారులను ప్రోత్సహించారు, వాళ్ళు పైకి వచ్చారో చెప్పండి. ఇక్కడ ఎవరినైనా సరే ఒక ఈ క్రీడాకారులు వీళ్ళు దీనిలో స్పెషలైజేషన్ ఉంది, వీళ్ళు మన రాష్ట్రం తరపున వీళ్ళు ఆడుతున్నారు, వీళ్ళకి మనం ఇంత సపోర్ట్ చేసామని ఎవరినైనా వాళ్ళు ఎంకరేజ్ చేశారా? చూస్తే ఎవరూ లేరు అక్కడ, కనపడటంలా. సో వాళ్ళు ఇచ్చినవి కూడా అన్నీ ఏంటంటే నాసిరకమైన కిట్లు, ఏవి పంచినా స్పోర్ట్స్కి సంబంధించి అన్నీ నాసిరకము. సో వాళ్ళు ఎంతసేపు దానికంటూ ఫండ్ ఇంతని కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి, ఇన్ని 100 కోట్లను పెట్టుకోవాలి, దాన్ని ఏ రకంగా డిస్ప్యూట్ చేయాలి, ఒక యాడ్స్ కింద ఇచ్చేద్దాం, ఆర్టిస్టులు చీరప్ గర్ల్స్ కానీ కొంత పడేద్దాం, ఈ నాసిరకం కిట్లకి కొంచెం వేసేద్దాం, ఈ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టించుకోవడానికి దానికి కొంచెం పడేద్దాం, ఇట్లా డివైడ్ చేసేసుకుంటారు. సో దాన్ని చేసేసుకొని వీళ్ళకి ప్రతి దానిలో కమిషన్స్ పంచేసుకుంటే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు. ఒక ప్రోగ్రామ్ చేసేసాం అనే లెక్కలు వేసేసుకుంటారు. ప్రోగ్రామ్ చేసినట్టు బిల్స్ ఇచ్చేస్తాయి, పేపర్ల మీద ఉంటుంది, ఆచరణలో ఉండదు. సో ఆ రకంగానే వీళ్ళు అన్ని రకాల ఈవిడ రోజా గారు చేసిన ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఏదైనా సరే లెక్కలు అన్నీ కూడా ఆ రకంగానే ఉన్నాయి. సరే ఇప్పుడు ఇవన్నీ బయట వచ్చింది అనుకోండి, ఆవిడ చిట్టా అంతా కదులుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఇక్కడేమో ఆచరణ లేదంటున్నారు, కానీ అప్పుడు చూసుకుంటే వీడియోస్ బాగా వైరల్ అవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారికి బ్యాట్ పట్టుకుని క్రికెట్ నేర్పడం కావచ్చు, రోజా గారు కబడ్డీ ఆడడం కావచ్చు. అంటే వీళ్ళిద్దరూ ఆడుకుంటే సరిపోతుందా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారును రోజా గారు ఆడితే ఆడుదాం ఆంధ్ర 120 కోట్ల ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టేనా? సో మొత్తం రాష్ట్రం మొత్తం విస్తరించి ఆడినట్టేనా? సో ఏ స్పోర్ట్స్లో వాళ్ళని ఒక అంటే ఎవరిని ప్రోత్సహించారు, చెప్పుకోదగ్గ వ్యక్తుల్ని ఎవరిని తయారు చేశారు? సరే ఇన్ని వందల కోట్లు పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. మన రాష్ట్రంలో స్పోర్ట్స్కి ఇవ్వాల్సిన అవకాశం ఉంది. సో చాలామంది విద్యార్థులకు అవకాశం కల్పించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎవరికి చేశారు? ఎవరైనా మన రాష్ట్రం తరపున వెళ్ళి ఆడగలిగే అంత కెపాసిటీలో మీరు తీసుకురాగలిగారా? మీరును రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు బ్యాట్ పట్టుకొని ఆడితేనో, ఈవిడ కబడ్డీ ఆడితేనో, ఈవిడ ఫుట్బాల్ ఆడితేనో, ఈవిడ వాలీబాల్ ఆడితేనో సో ప్రోగ్రామ్ అయిపోయినట్ట? అంటే ఓన్లీ ఈవిడ ఆడినటివే మనం చూడండి, ఎక్కడైనా సరే ఆవిడ ఒక పెద్ద ప్రోగ్రామ్స్ చేసినా కూడా ఆమె ఆడేటివే చూపిస్తారు. అక్కడ ఎవరు ఆడేది కూడా కనపడదు, ఆవిడ చూస్తూ కూడా కనపడదు, ఆవిడ ఆడుతుంది అదే కనపడుతుంది. సో అంతేగాని అక్కడ మనకు వేరేగా ఇదిగో ఈ ప్లేయర్ ఇట్లా తయారయ్యారు, వీళ్ళతో ఆడిచ్చాం, ఈ టీము అంటే జిల్లాల వారిగైనా కూడా ఉంటాయి కదా, జిల్లాల వారిగైనా కూడా పెట్టారా? లేకుంటే మన ఏపీ నుంచి వేరే పక్క రాష్ట్రానికి తీసుకెళ్ళి ఒక టీంను ఆడించటమో, వాళ్ళని తయారు చేయటము అట్లాంటివి ఏమైనా జరిగాయా? అంటే మొత్తానికి ఈ ఆడుదాం ఆంధ్ర కింద కొత్త క్రీడాకారులు తయారు చేసింది లేదు, ఉన్న క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడం లేదు. కొత్త క్రీడాకారులు తయారయ్యారు మన ఫోటోల్లో చూడటానికి. జగన్మోహన్ రెడ్డి, రోజా లాంటి వాళ్ళు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా వీళ్ళు తయారయ్యారు కొత్త క్రీడాకారులు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పుడు
వీళ్ళే క్రీడాకారులుగా వీళ్ళే మారారా? క్రీడాకారులే, ఓకే. వీళ్ళే ఆడుకోవటం మొదలుపెట్టారు. వీళ్ళనే మనం పేపర్లలో చూసాం, వీళ్ళు ఆడినప్పుడే మనం చూసాం. ఇవన్నీ రోజా గారి హయాంలో ఇవన్నీ నడిపించారు. ఓకే. చివరిగా ఒక్కటి గుర్తు చేయాలండి మీకు లాస్ట్గా, అంటే ఏంటంటే రోజా గారు అప్పుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి ఐపీఎల్ టీం అనేది ఉండాలి, అన్ని రాష్ట్రాలకు ఉంది, మనం కూడా చేసుకోవాలని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా ఐపీఎల్ టీం గురించి, ఆ వ్యాఖ్యల గురించి ఇప్పుడు ఏంటంటారు మీరు? ఇప్పుడు మీరు రాజధాని లేకపోతే ఏమని పెడతారు? ఐపీఎల్ టీంకి ఇప్పుడు హైదరాబాద్ అని పేరు ఉంటారు, పెట్టడం అంటారా? హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ అని ఉంది. మీరు ఏ రాజధాని, 3 రాజధానులు అని పెడతారా? 3 క్యాపిటల్ వారియర్స్ అని పెట్టుకుంటారు. అంతే కదా, 3 క్యాపిటల్ వారియర్స్ అని పెట్టుకొని ఫన్నీగా ఏదో ఇప్పుడు వరకు ఏపీ ప్రజలకే పరువు పోయి బాధపడుతున్నారు, దేశం మొత్తంలో కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పరువు తీయాలనుకున్నారా? సో ముందు ఫస్ట్ ఒక క్యాపిటల్ సిటీ ఉన్న మిగతా స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయటం. సరే మీకు అంత ఎంకరేజ్మెంట్గా పెట్టాలనుకున్నప్పుడు అప్పుడే ఎందుకు పెట్టలేదు? 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఆలోచించి ఉండాలి కదా, పెట్టుండాలి కదా. సో అప్పుడు ఎందుకు పెట్టలేదు? అమరావతి మన రాజధాని అని చెప్పి అమరావతి వారియర్స్ అని పెట్టాల్సింది కదా. సో అలా ఎందుకు పెట్టలేకపోయారు? అంటే మాటల వరకు ఏదైనా చెప్పచ్చు, తీరా ఆచరణకు వచ్చినప్పుడు కదా చేయాల్సినవి ఉంటాయి. ఆచరణలో చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు, సో మాటల్లో ఏవైనా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. చూద్దాం మరి ఆడుదా ఆంధ్ర స్కామ్లో వాళ్ళందరూ కూడా బయటికి తీసే అవకాశం ఉందో లేదో, ఎంత మేర దీంట్లో అవకతవకలు పాల్పడ్డాయి కనిపెడతలేదు. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.